త్వరగా పో అంకుల్ ఇంటికి, నాకు ఆకలేస్తుంది. మీ నాన్నగారిని అడిగి రిక్షాకి మోటార్ పెట్టిస్తాను, అప్పుడు నువ్వు కావాలనుకున్నంత స్పీడ్గా వెళ్ళొచ్చు. అమ్మో, డాడీ స్పీడ్ గా వెళ్ళకూడదన్నారు. టైరు బరస్ట్ అయిందమ్మా. ఇప్పుడు ఎలాగా, నాకు ఆకలేస్తుంది. రే పకీరో, ఇలారా ఇలారా ఇలారా, తొందరారా. ఏంట్రా అజయ్? ఓ నచ్చి నా టైర్ పోయిందిరా, పాపను కొంచెం సీఏగా ఇంటి దించిరారా. పోలీసులు నా భయం బాబు, నేను వెళ్ళను. నువ్వేనా పాప ఎత్తుపోతున్నాడరా, దించి రావడాక. అరే అప్పా బామ్మ. నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? తప్పమ్మా, అలా ఎక్కించకూడదు. సారీ పకీరు. ఆకులాంటి పిల్ల. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు. ఏంటమ్మా, ఏం జరిగింది? నన్ను మోసం చేసి తీసుకెళ్లి వ్యభిచారణగా మార్చాలని చూస్తున్నారు సార్. నేను అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ఇంకా అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్. కామధేను హోటల్లో. కానిస్టేబుల్, follow me. పద. కానిస్టేబుల్స్, మీరిద్దరు పైకి వెళ్ళండి. You follow me. Go there. Come on. తీసుకురండి. ఏంట్రా ఇంకా చూస్తా? హలో, ఇంతవరకు ఎవరు చేయలేని సాహసాన్ని మీరు చేస్తున్నారు. ఈ పెద్ద మనుషుల జాతకాలన్నీ నాకు తెలుసు. మీరు పర్మిషన్ ఇస్తే వీళ్ళ ఫోటోలు తీసి రేపే మా ఈ రోజు పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో వేసేస్తాను. వెరీ గుడ్, డూ ఇట్. కానిస్టేబుల్స్, కోఆపరేట్ చేయండి. తీరా ముసుకో, తీయమంటుంటే. ఎక్కరా ఎక్క. సార్, సార్ ప్లీజ్ సార్, ఈ హోటల్ రైడ్ గురించి మా ఈవినింగ్ ఎడిషన్ లో వేసుకోవడానికి న్యూస్. యు ఆర్ లేట్. వివరాలు సురేష్ దగ్గర ఉన్నాయి, అతను అడిగి తీసుకోండి. సార్, మొత్తం మ్యాట్ అంతా కవర్ చేశారా? ఫోటోలు కూడా తీశాను. వెరీ గుడ్. అవి నాకు ఇస్తే ముందు నా ఈవినింగ్ ఎడిషన్ లో వేసేస్తాను. ఆ తర్వాత రేపు మీరు మార్నింగ్ ఎడిషన్ లో వేసేయచ్చు. ఆహాహా, ఏం తెలివితేటలండి. నేను కష్టపడి ఫోటోలు తీస్తే నువ్వు నీ ఈవినింగ్ ఎడిషన్ లో వేస్తావా? ప్లీజ్ అండి, ఇంకోసారి నేను మీతో కోఆపరేట్ చేస్తాగా. నాకే ఆపరేషన్ అక్కర్లేదు, వస్తా. ఆగండి ఆగండి, మీ స్కూటర్ మీద నన్ను కొంచెం మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయండి. ఓకే, కూర్చో. థ్యాంక్ యూ. వెనకాల సీట్ పట్టు కూర్చో. నాకు భయం ఉంది. సురేష్ గారు, నాకు తెలియక అడుగుతాను, నేను ఎప్పుడు ఎక్కడ న్యూస్ కవర్ చేద్దామన్నా నాకన్నా ముందు మీరుంటున్నారు, అది ఎలాగండి? రవి గాంచనుచో కవి గాంచును అన్నారు పెద్దలు. ఆ రవి కవి కనిపెట్టిన చోట్లు ఈ ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కనిపెట్టేస్తాడు. అసలు జర్నలిజం లోనే నాదో కొత్త పంథ. నిజంగా మీలాంటి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి ఆ జర్నలిజం లో ఉన్న మెళకువలు నేర్చుకోవాలండి. కాస్త నెమ్మదిగా పోనివ్వండి, నాకు భయం. నువ్వేం భయపడకు, నేనున్నాగా. రెండు చేతులతో గట్టిగా పట్టుకో. ఇక్కడే ఇక్కడే. ఆ పాపు. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, ఇంకెప్పుడైనా జర్నలిజం గురించి తెలుసుకోవాలనుకుంటే నన్ను అడుగు, నేను చెప్తాను. అలాగే. బాయ్ 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 బాయ్. చెప్తా చెప్తా, పోనీ. నేను అనుకుంటూనే ఉన్నానయ్యా, నువ్వు ఇట్లాంటి వ్యధ పని చేస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను. అవునా కదా? సార్ మాట్లాడక మరి. నువ్వు ఆ పిల్లల స్కూటర్ వెనకాల కూర్చోబెట్టుకుని బలాదూర్లు తిరుగుతూ టాటాలు చెప్తున్నప్పుడే అనుకున్నాను నువ్వు నా పేపర్ని పెన్నా నదిలో కలిపేస్తావని. అవునా కదా? అది కాదు సార్. ఏది కాదు? నువ్వు ఈ పేపర్కి విలేకరి. అవునా కదా? అవును సార్. నేను ఈ పేపర్కి ఎడిటర్ని, పబ్లిషర్ని, ప్రింటర్ని. అవునా కదా? అవును సార్. మన పేపర్ లో పడాల్సిన సెన్సేషనల్ వార్తలు, ఫోటోలు ఆ తద్దిన జ్యోతి పేపర్ లో పడ్డ మాట నిజం. అవునా కదా? అవును సార్. నువ్వు అమ్మాయి వల్ల పడిపోయి ఆ వార్తలు, ఫోటోలు ఆ అమ్మాయికి అందించిన మాట నిజం. అవునా కదా? అవును సార్. కాదు సార్. మరి నా దగ్గర జీతం తీసుకుంటూ నా కెమెరాతో ఫోటోలు తీసి ఆ పిల్లకి అప్పచెప్పావు. అవునా కదా? పైగా నా ఆఫీస్ స్కూటర్ మీద ఆ పిల్లను కూర్చోబెట్టుకుని ఆ దినజ్యోతి, ఆ తద్దినజ్యోతి పేపర్ ఆఫీస్ దగ్గర దింపావు. అవునా కాదా? మనిషి నాకు సిగ్గుండకపోయినా అభిమానం ఉండాలయ్యా. చేస్తున్న ఉద్యోగం మీద గౌరవం ఉండాలి. ఈ మొహం చూస్తుంటే నా అసహ్యం ఇస్తుంది నాకు. చిచి, మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. గెట్ అవుట్. ఏమండి?
నీ ముఖం నాకు చూపించుకో. గెట్ అవుట్. అది కాదండి, 4 రోజులుగా ఏ మంచి వార్త మా పేపర్కి ఇవ్వలేదు. అందుకని దొంగతనంగా నా ఫోటోలు కాజేస్తావా? సారీ అంటున్నానుగా. ఎందుకు? డబ్బులు దొంగతనం చేస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఫోటోలు దొంగతనం చేస్తే ఎక్కడి నుంచి సంపాదించను? ఆ వ్యభిచారులను ఎక్కడి నుంచి తీసుకురాను? సీఏ గారితో చెప్పి మళ్ళీ ఏ హోటల్ రేట్ చేయొచ్చును? సార్, బ్రిలియంట్ ఐడియా. ఏమిటి? ఈసారి మంచి వార్త వచ్చిన వెంటనే ముందు మీకే ఇచ్చేస్తాను. మంచి వార్త నువ్వు కలెక్ట్ చేయడమా? చివా. సార్, ఈ ఒక్కసారికి క్షమించండి. అసలు నువ్వు నాతో మాట్లాడద్దు. తప్పైపోయిందంటున్నానుగా. ఏమైపోయినా నీ మాటలకు మాత్రం ఐస్ అయిపోను. ఈ మాత్రం దానికి సీరియస్ గా తీసుకోవాలా? సీరియస్ గా కాదు, వీలైతే సీరియల్ గా కూడా తీసుకుంటాను. అంతేనా? అంతే. నీ ముఖం నాకు చూపించుకో. అయితే వీపు చూపించరా? వీపు ఏయ్, లేవండి. నిన్ను ముందు లేవండి. ఎందుకండి? ఎందుకో వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని అడగండి. ఇన్స్పెక్టర్ గారా? సార్ మేమేమి illegal గా. ముందు ఇన్స్పెక్టర్ గారిని కలవండి. లేవండి లేవండి. సార్ మీరా? నేను ఎవరో అనుకున్నాను. స్టాండ్ దేర్ బోత్ ఆఫ్ యు. ఆ పదవుల చాటును ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదు సార్, వార్తలు సేకరించే విషయంలో చిన్న ఘర్షణ పడ్డాము. కాంప్రమైజ్ అవుతున్నాను సార్. అబ్బే లేదు సార్, ఇంకా కాంప్రమైజ్ కాలేదు. అవుతున్నావు చెప్పు. అయిపోయాం సార్, కాంప్రమైజ్ అయిపోయాం. Shut up. రేపు సాయంత్రం 5 గంటల నుండి మీ ఇద్దరు నా కస్టడీలో ఉంటున్నారు. సార్ మేమేం తప్పు చేయలేదు సార్. ఎస్, రేపు మా అనుభూతి మీ ఇద్దరు ఫంక్షన్ కి తప్పకుండా హాజరవుతున్నారు. ఓకే? వస్తాం సార్, తప్పకుండా వస్తాం సార్. మీ ఇద్దరం వస్తాం సార్. శివలక్షకం. ఏంటి గురి ఓపెనింగ్ వచ్చింది? ఈ మధ్యన ఊళ్ళో లేవా? ఏ అలా అడుగుతున్నావు? ఇన్స్పెక్టర్ నివాస్ గారి దెబ్బతో ఎప్పుడో ఈ ఆటలన్నీ బంద్ అయిపోయాయి. ఇంకా మేల్కొనే ఉన్నారా? భోంచేశారా? ఏ సినిమాకి వెళ్తున్నావో చెప్పాడు కదా, ఆ థియేటర్ దగ్గర వచ్చి ఉండేవాడిని. రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. వెళ్లేదానివి కనీసం మ్యాట్ నీకో ఫస్ట్ షోకో వెళ్ళుంటే బాగుంటది. ఒంటరిగా రాత్రి ఆడికి దేనికి వెళ్ళడం? ఒంటరిగా వెళ్ళలేదండి, మన ఎదురింటి పిన్ని గారితోనే వెళ్ళాను. అయినా నివాస్ గారు ఈ ఊళ్ళో ఇన్స్పెక్టర్ గా ఉన్నంత కాలం ఆడది అర్ధరాత్రి అయినా ఒంటరిగా ఇంటికి రాగలదండి. సరేరా. ఆ బాబు ఇక్కడే. ఇక్కడ సారా బట్టీలు ఉండాలా? ఎత్తేసారా? రిక్షా ఎక్కే ముందు ఇక్కడికి అని చెప్తే నేనే చెప్పాను కదండి. కొత్త ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ బట్టీలన్నీ మూసేశారండి. సరే స్టేషన్ బాబా. ఏ మాటకా మాట చెప్పాలండి, ఆ మహారాజు వచ్చిన తర్వాత నా పెళ్ళం బిడ్డలు కడుపు నిండా కథ కూడి తింటున్నారు. ఈ రోజు మన బొక్కసం ఖాళీ చేశారు, రేపు మన బొందిలో ప్రాణాలే ఖాళీ చేస్తారు. అప్పుడేం చేస్తారు? పనికిరాని చవటల్లారా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు నా ప్రాణాలు తీసుకెళ్లి వాడి కాకి బట్టలు గంజి పెట్టిస్తారు. బెనర్జీ, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఖాళీగాడిని కలుసుకో. వాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ని బెదిరిస్తాడో బతిమాలతాడో నాకు తెలవదు. ఆ నివాస్ గారు మాత్రం ఇక ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదని చెప్పు. శాబాష్, నీలాంటి వాడు మాకు అండగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. కాళీ, పని మీద వచ్చావా? పాపం పండినప్పుడు పాల సముద్రం దగ్గరికి మునులు పరిగెత్తేవారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మేము నీ దగ్గర పరిగెత్తుకొస్తున్నాం. పని ఏమిటో చెప్పు. కాల, చెయ్య, తల. నివాసానికి కొత్తగా ఈ ఊరుకో సిఐ వచ్చాడు. టోటల్ గా వాడి బాడీని రీబోర్ చేయాలి. పోలీసు వాడితో గొడవ అంటే పెద్ద మొత్తం ఇచ్చుకోవాల్సి వస్తుంది. నువ్వు పని పూర్తి చేయాలా గానీ డబ్బుదే ఉంది. అన్నయ్య, ఓకే కాళీ, వస్తాను. పని పూర్తి అవగానే వచ్చి కలుసుకో. ఎందుకన్నయ్య అనవసరంగా లేనిపోని గొడవలు? ఇదంతా ఎవరికోసం అమ్మా? నీకోసం కదూ. నువ్వు నిజాయితీగా కష్టపడి సంపాదించి తెచ్చిన గంజే నాకు అమృతం అన్నయ్య. కానీ చూడమ్మా, ఈ దేశంలో బతకడం చేతకాక కొంతమంది అడుక్కు తింటున్నారు, మరి కొంతమంది ఒళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. నేను నా కండ బలాన్ని, గుండె ధైర్యాన్ని అమ్ముకుంటున్నాను. తప్పే ఉంది? అన్నయ్య, నీకేమైనా జరిగితే? ఈ ఖాళీకి ఎదురు నిలబడి ఇంతవరకు ఎవ్వరూ బతికి బట్ట కట్టలేదు. అను, ఊరుకోమ్మా, అక్కడ పెట్టు. అబ్బా, చెప్పిన మాట వినవు. సీతమ్మా, అమ్మగారు, పాపం లోపలికి తీసుకువెళ్ళు. బా, నువ్వు రాను మరీ పిసనాలు అయిపోతున్నావు. ఎందుకంటారు? లేకపోతే ఏమిటి? నలుగురు కూలి వాళ్ళని పిలిచి పనులన్నీ చేస్తే వాళ్ళ పట్టుకుట్టుకు ఉపయోగపడేది కదా. ఏమండి, కన్న కూతురు పుట్టినరోజు నాడు మనం స్వయంగా కష్టపడి పనిచేసుకోవడంలో ఆత్మసంతృప్తి లేదంటారా? ఉందిలే బాయ్, కానీ మరీ లీవ్ పెట్టి ఇంట్లో ఉండాలంటే అదలా ఉంది.
నువ్వేనా ఈ ఊరి కొత్తగా వచ్చిన సిఐవి? ఇంకా పైత్యం దిగిన మనుషులు ఈ ఊర్లో ఉన్నారన్నమాట. మా పైత్యం మాట ఎలా ఉన్నా నువ్వు వెంటనే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ ప్రాణం పోతుందని హెచ్చరించడానికి వచ్చాను. లాకప్ లో పెట్టండి. మిస్టర్ రెడ్డప్ప, నువ్వు పంపించిన వాడి గతి ఏమైందో చూసావుగా. నేను నేరస్తుల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్నే కాదు, అవసరం అయితే పేట రౌడీలు కీళ్లు తీసేగల రౌడీలకు రౌడీని. మైండ్ ఇట్. కావచ్చు మిస్టర్ నివాస్, కానీ నేను పరమ కిరాతకుల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుణ్ణి. ఆ సంగతి గుర్తుంచుకో. అలాగా? అయితే అతి త్వరలో మీ సంఘంలో అవిశ్వాస తీర్మానం పెట్టించి నిన్ను నలి రోడ్డు పాలు చేస్తాను. బీ కేర్ఫుల్. డ్రైవర్ పోనీ.